ఇక్కడ ప్రత్యేకంగా రాజధాని విషయానికొస్తే, సరే రాజధానిలో రైతులు ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారు? ఆ తర్వాత ఏం జరిగింది? రైతులు ఎంత బాధపడ్డారు? ఈ రోజుకి ఆ రైతు ఉద్యమం ఎలా కొనసాగుతుంది అనే విషయాన్ని మీడియా అనేక సార్లు ప్రస్తావించుకుంటూ వచ్చింది. ప్రజల దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేసింది. కానీ రాజధాని విషయంలో మిగతా ప్రాంతాల ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయంలో మీడియా కూడా ఆహ్, కొంత అంటే ప్రజల అభిప్రాయాన్ని అంతగా తీసుకెళ్ళే ప్రయత్నం చేయలేకపోయిందేమో అనేది నా అభిప్రాయం. నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ మిగతా ప్రాంతాల ప్రజలు రాజధాని విషయంలో ఎట్లా ఫీల్ అయ్యారు? అనే అంశం మీద మీరేమన్నా ప్రజల్లోకి వెళ్లారా? ప్రజల స్పందన ఎట్లా అనిపించింది? దీనికి సమాధానం చెప్పే ముందు హ్మ్. ఇందాక క్వెషన్ ఆన్సర్‌లో హ్మ్. ఏదైతే అప్పటి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓకే. ఏదైతే పెట్టుబడులు పెట్టించి హ్మ్. లబ్ధి పొందారో, హ్మ్. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత హ్మ్. దానికి పూర్తి ఆపోజిట్ చేశారు. ఓహో! ఆ ఓకే. రోజు అది వైట్ మార్గంలో హ్మ్. రూటింగ్ అయింది. హ్మ్. ఆ రూట్‌ని ఏజెన్సీలు బయటికి తీసినాయి. హ్మ్. దొరకకూడదు మనం. హ్మ్. దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి? హ్మ్. ఓన్లీ క్యాష్. క్యాష్ ట్రాన్సాక్షన్ అన్నప్పుడు ఆధారాలు లేవుగా. హ్మ్. లిక్కర్ బిజినెసు ఆధారాలు లేవు. ఇసుక ఆధారాలు లేవు. ఎంతొస్తుంది? ఎంత పోతుంది? నేను చూపించిందే. ఇంతొచ్చింది అని నేను ఏదైతే ఆడిటర్ ద్వారా తెలియజేస్తానో ఇక అంతే. హ్మ్. ఆ రకంగా మొత్తం బ్లాక్ మనీ. హ్మ్. లక్షల కోట్ల బ్లాక్ మనీ. హ్మ్. ఎక్కడ దొరకకుండా ఉండటం కోసం. హ్మ్. అలా అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చేసిన అవినీతికి ఆపోజిట్ అవినీతి ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకున్నారాయన. ఓకే. ఓకే. హ్మ్. అంతా ప్లానింగే. హ్మ్. పక్కా ప్లానింగ్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. ఆ మేరకు ఆయన అనుకున్నది సక్సెస్ అయ్యారు, సాధించారు. అయితే ప్రజలను మరీ పిచ్చివాళ్ళుగా, ప్రజలను మరీ అమాయకులుగా, నేను డబ్బులిస్తున్నా కాబట్టి, డబ్బులు ఇవ్వటం కారణంగానే లేదా నీ దగ్గర డబ్బు ఉన్న కారణంగానే రాజకీయం అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ దేశం అంబానీల చేతికో, అదానీల చేతికో ఎప్పుడో ఎళ్ళిపోవాలి. అవును గదా! ప్రజలకు కూడా స్పృహ ఉంది. ప్రజలు కరెక్ట్. పొరపాటు పడతారు. అట్లా ప్రీ ప్లాన్డ్‌గానే అనుకున్నది ప్రణాళికాబద్ధంగా హ్మ్. ఆయన చేయాలనుకుంది ప్రణాళికాబద్ధంగా హ్మ్. చేశారు. సరే హ్మ్. ఇప్పుడు రాజధాని విషయానికొద్దాం. రాజధాని విషయానికొస్తే. రాజధాని హ్మ్. అందరికీ తెలిసిన విషయమే గదా! హ్మ్. ఇన్ని వేల ఎకరాలు చాలదు ఇంకా కావాలన్నారు. అవును. నేనొచ్చిన తర్వాత ఇంకా ప్యాకేజ్ పెంచుతాను ఈ రైతులకి. హ్మ్. అసైన్డ్ ల్యాండ్‌కి సంబంధించి కూడా నేను ఇంకా మెరుగైన ప్యాకేజ్ ఇస్తాను హ్మ్. అని చెప్పేసి రాజధానిలో ప్రచారానికొచ్చి ఆయన ఆన్ రికార్డ్ చెప్పినియి. హ్మ్. ఇప్పటికి మనకి ఉన్నాయి. 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 హ్మ్. ఇల్లు కూడా ఇక్కడ ఆయనన్నా అద్దింట్లో ఉంటున్నాడు. నేను ఇల్లు కట్టుకున్నాననే వ్యవహారం నమ్మించారు. నమ్మించడం వరకు సక్సెస్. అప్పటికి చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని విషయంలో రాజధాని మారుస్తాడు అని కూడా అంటే ఇంత ఎస్టాబ్లిష్ అయిన దాన్ని మార్చడం చంద్రబాబు నాయుడు గాని, టీడీపీ పార్టీ నాయకులు గాని అబద్ధం ఆడుతున్నారు అని కూడా అనుకున్నారు ప్రజలు. హ్మ్. ఆ అనుకోవటం రాజధాని ప్రాంత ప్రజలు కూడా అనుకున్నారు. మార్చడు, సాధ్యపడదు. హ్మ్. మనకింకా బెస్ట్ ఇస్తానంటున్నాడు. హ్మ్. ఇంకో మాట కూడా అన్నాడు. ఆయన వయసైపోయింది. ఆయన ఏం కంట్రీలు చూసాడు. నేను చానా దేశాలు తిరిగాను. హ్మ్. నాకింకా ఎక్స్‌పోజర్ ఉంది. దీన్ని ఎలా చేయాలి ఏంటి హ్మ్. అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పారు. హ్మ్. 3 రాజధానులు అనే బూటకంలో నిజం లేదనేది ఆయనకి తెలుసు. ఆ విషయంలో సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ, అత్యంత కాస్ట్‌లీ లీగల్ బ్యాటిల్‌లో ఒక పక్కన రైతులు చందాలేసుకొని, ఎకరానికి ఇంతని చందాలేసుకొని హైకోర్టు నుంచి కోర్ట్ పోరాటం. ఈయనేమో ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి గంటకు ₹1,00,00,000 చెల్లించేలాంటి అత్యంత ఖరీదైన లాయర్‌లను పెట్టి టాక్స్ పేయర్స్ మనీ కాదు, అప్పు తీసుకొచ్చిన మనీతో మళ్ళీ ఆ అప్పుకి వడ్డీ కూడా కట్టాలి. టాక్స్ పేయర్స్ మనీ, అప్పు తీసుకొత్తం, మళ్ళీ ఆ అప్పుకి వడ్డీ కట్టటం. ఆ వడ్డీ గూడా అత్యంత ఎక్కువ. అత్యంత ఎక్కువ. హ్మ్. అప్పటి వరకు ఆర్‌బీఐకి ఎవ్వరూ ఇవ్వని హ్మ్. ఇంట్రెస్ట్ మేమిస్తామని చెప్పేసి హ్మ్. కళ్ళు చెదిరే ఇంట్రెస్ట్ రేటు హ్మ్. బాండ్స్‌కి హ్మ్. ఇంత ఇస్తామని చెప్పేసి అట్లాంటి అప్పు వడ్డీ కూడా తీర్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్న దాంతో కొన్ని వందల కేసులు, హ్మ్. వందల కోట్లు ఈ లాయర్లకి ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టే పరిస్థితి. హ్మ్. 3 రాజధానుల వ్యవహారంలో నేను పర్టిక్యులర్‌గా ఉత్తరాంధ్ర ఎళ్ళాను. పలాస్ ఓకే. నుంచి పెనుగొండ వరకు, ధర్మవరం వరకు నేను అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర హ్మ్. కవర్ చేశా. హ్మ్. వైజాగ్ ప్రజలు పర్టిక్యులర్‌గా హ్మ్. దండం పెట్టే పరిస్థితి. మాకు రాజధాని వద్దు.
వాళ్ళు ఎందుకు వద్దు అనే పరిస్థితికి వచ్చారంటే ఆల్రెడీ ఈ 5 సంవత్సరాల్లో అంతకుముందు ఎన్నడూ చూడని వైజాగ్ ప్రజలు సౌమ్యులు ఎవరి పని వాళ్ళు చేసుకునే లాంటి ఒక కాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్, ఎయిర్ ఫోర్స్ బేస్ వ్యవహారం కానీ నేవీ వ్యవహారం కానీ దానికి సంబంధించి ఒక క్రమశిక్షణతో కూడిన వ్యవహారం. టాప్ ఆంధ్ర యూనివర్సిటీ, ఇది మెడికల్ టూరిజం, ఒరిస్సా వాళ్ళు భువనేశ్వర్ నుంచి ఆ మెడికల్ టూరిజం కూడా వైజాగ్ ఒక చక్కటి ఒక ఆహ్లాదకరమైన ప్రాంతం అది. ప్రజలు సౌమ్యులు ముఖ్యంగా. అక్కడ ఏదైనా దబాయించే వ్యవహారం ఏదైనా ఉంటే బయట నుంచి కోస్తా జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళు వ్యవహారంగా, వాస్తవానికి అక్కడ లోకల్ ప్రజలు సౌమ్యులు ఎవరి పని వాళ్ళు చేసుకునే వ్యవహారం. మొట్టమొదటిసారిగా కబ్జా అంటే ఏంటి, భయం అంటే ఏంటి, తన పార్టీకి సంబంధించిన ఎంపీని కిడ్నాప్ చేసి బంధించడం, ఇవన్నీ అంతకుముందు ఎప్పుడు ఆ ప్రజలు చూడలా. ఎవరి ఆస్తి ఎవడు కబ్జా చేస్తాడో తెలవని పరిస్థితి. ఆశ్రమాలు ఆగల, కొండలో గుట్టలు ఆగల, ఆ బలవంతుల రాజకీయ నాయకుల బలవంతుల దారికి అడ్డంగా ఉన్నటిని ఆక్రమించుకున్నారే తప్ప, ఆఖరికి మనం ఒకటి ప్రసారం చేసాం నా వైజాగ్ టూర్లో, పోలీస్ స్థలానికి పోలీసు వాళ్ళు బోర్డు పెట్టారు. కరెక్ట్, నేను కూడా ఉన్నాను కదా రోజు, మన ఇద్దరమే. పోలీస్ స్థలానికి పోలీస్ బోర్డు, ఇది పోలీసు వారికి చెందిన స్థలం, అతిక్రమించిన వాళ్ళు శిక్షార్హులు. కరెక్ట్. అది వైజాగ్ నగర పోలీసుల దుస్థితి. వైజాగ్ నగరం మధ్యలో ఉంది ఆ బోర్డు కూడా. వెరీ ఎక్స్పెన్సివ్ కాలనీ దసపల్లా హిల్స్ లో బోర్డు అది. నేను ఒక డిఎస్పీకి చూపించా ఫోటో తీసి, ఇది ఎవరో సోషల్ మీడియాలో క్రియేషన్ అండి, ఇది నిజం కాదండి. అయ్యా, ఆవిడ కూడా నమ్మట్లా, పోలీసులు ఎందుకు పెడతారు ఈ బోర్డు అని చెప్పి. వైజాగ్ పరిస్థితి అదండి. ప్రత్యక్షంగా వాళ్ళ మంత్రి అన్నాడు కదండి, తెల్లబంచలు కట్టుకొని వచ్చి, ఆయన ఎవరో సుబ్బారెడ్డి అంట, నేను ఇక్కడ వ్యాపారం చేయను అన్నాడు కదా. ఎంపీ అన్నాడు, మంత్రి అన్నాడు. మంత్రి ఆయన ధర్మాన ప్రసాదరావు అన్నాడు. ఈ ఎంపీ కూడా ఎవరైతే కిడ్నాప్ హైదరాబాద్ లో చేసుకుంటా ఇక్కడ చేయను అన్నారు. ఏ రకంగా ఏ లెవెల్కి విధ్వంసం చేయాలో ఆ విధ్వంసం, ఆ దురాక్రమణ వైజాగ్ లో జరిగిపోయింది రాజధాని పేరుతో. సో అక్కడ ప్రజలు దండం పెట్టేశారు. ఇది వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రజలు మాకు వద్దు అని. రాయలసీమ ఏదైతే 3 రాజధాని, న్యాయ రాజధాని అనే వ్యవహారం, అది ఒక బూటపు కుట్ర అనేది స్టార్టింగ్లో ఏదైతే అనాదిగా శ్రీబాగ్ ఒడంబడిక అనే దానికి సంబంధించి, అసలు శ్రీబాగ్ ఒడంబడికే లేదు, అది నో ఎగ్జిస్టింగ్, అసలు అది లేదు కదా. ఒడంబడిక ప్రకారం అంటానికి, ఒడంబడిక ప్రకారం హైదరాబాద్కి రాకూడదు క్యాపిటల్. శ్రీబాగ్ ఒడంబడిక ఏం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్లో బెజవాడ ప్రాంతంలో, కృష్ణా గుంటూరు ప్రాంతంలో రాజధాని, కర్నూలుకి హైకోర్టు ఇవ్వాలి. సో శ్రీబాగ్ ఒడంబడికి విరుద్ధంగా నీకు అసలు హైదరాబాద్కి వచ్చేస్తే హైకోర్టును, రాజధాని హైదరాబాద్కి వచ్చేసినప్పుడు శ్రీబాగ్ ఒడంబడికి ఎక్కడుంది? లేని ఒడంబడికని ప్రజల్లో ద్వేషం పెంచడం కోసం, అపోహలను సృష్టించడం కోసం అదేదో ఒకటి ఉన్నట్టు, దాన్ని ఏదో వీళ్ళు నీరు గార్చినట్టు, లేని దాన్ని, లేని ఒడంబడికని అదేదో ఒక జీవో ఉన్నట్టు ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రజల్ని మోసం చేయటానికి, అక్కడ ప్రజలకు కూడా మాకు ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ 3 రాజధానులు అన్నారు, కానీ పార్లమెంట్ ఏం చెప్పింది? పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? న్యాయశాఖ మంత్రి ఏం చెప్పాడు? మా పరిధిలో లేని అంశం, అది రాష్ట్రపతి సుప్రీంకోర్టు వ్యవహారం, ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఆ ప్రతిపాదన ఇప్పటివరకు ఏమీ రాలేదు. దాని అర్థం ఏంటి? ప్రజలకు అర్థమైంది అక్కడ 3 రాజధానులు అనే వ్యవహారం, మనకేదో ఒక న్యాయ రాజధాని వస్తుంది అనే ఆశ, అది వస్తుందని కానీ, అది కావాలని కానీ, దానికోసం ఆలోచించే ప్రజలు అక్కడ లేరు. స్టార్టింగ్లో వీళ్ళు రెచ్చగొట్టారు, పేడు ఉద్యమాలు చేపించారు, ప్రజల్ని న్యాయవాదుల్ని పెట్టి పెద్ద పెద్ద బహిరంగ సభలు కూడా పెట్టారు. ఇప్పుడు ఆ భ్రమలన్నీ వీడిపోయినాయి. కళ్ళల్లో దుమ్ము క్లియర్గా కడుక్కుని సుస్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు.